దేవునికి వందనాలమ్మా. ఈ రోజు 4788 రోజులకు వచ్చి దేవుని కృపను బట్టి ప్రారంభం ప్రార్థన యేసుదాస్ చెప్తాడన్నా. అన్న శివన్న వందనాలన్నా. ప్రార్థన చేయండి అన్న ఓకేనా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడమైన దేవాని పాదములకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళలో మీ సన్నిధిలో చేరేలాగా మా ప్రభువ, మీ సన్నిధిలో కూడుకొని మా తండ్రి, మా ప్రభువ నైనా తండ్రి యొక్క భాగ్యమును ఇచ్చినందుకు మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రభువ సజీవులకు వచ్చి మా తండ్రి, మా ప్రభువ మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో మా ప్రభువ, మా తండ్రి నాయన నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. నీ మాటలు మా తండ్రి, మా ప్రభువ సమూయేలు గ్రంథములో నుండి దాసులు వివరిస్తుండగా మా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువ మా తండ్రి నాయన అనేక విషయాలు మా తండ్రి మీరు మాట్లాడుతూ వస్తున్నందుకై నీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉదయకాల వేళలో పాట ద్వారా, వాక్యం ద్వారా నాయన మా ప్రభువ, మా తండ్రి నాయన మీ దాసుడు నడిపిస్తున్నటువంటి శివాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి నాయన, కృపలో జ్ఞాపకం చేసుకుని మా ప్రభువ ఇక చక్కగా మా తండ్రి మీ నామాన్ని మహిమపరుచుకుందని వేడుకుంటున్నాం. మీ దయగల కరుణగల హస్తాలకు మేము ఉదయకాలు అప్పగించుకొని ఈ మాటలు వినబోతుండగా మీరే మా ప్రభువ మా హృదయంలో నా తండ్రి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన కనికరించమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందమని నా ప్రభు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుదాస్ అన్నకి వందనాలు. వందనాలు. ఏమోనన్నా బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాల పాట పాడన్నా. పాటల పుస్తకంలో నుండి 38వ పాట పాడదాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతులేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతులేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
వందనాలు బ్రదర్. నా వందనాలన్న. పాట పాడి ఇచ్చిన రైమోనన్నకి వందనాలు. కర్నూలు నుండి ఏ సేపన్న వాకింగ్ కొరకు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, జీవం గల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇక సమయంలో తండ్రి ఉదయకాలమున వేకువన లేచి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, నన్ను కీర్తించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. చేరి వచ్చినటువంటి వారందరిని బట్టి స్తోత్రాలు. ఈ కూడికలో ప్రభా ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. మరి పాట పాడిన నీ దాసుని దీవించండి, నడిపిస్తున్న మీ దాసుని కూడా దీవించండి. ఇదిగో నాయన, మరి సమయంలో నీ వాక్యమును మీ దాసుడు ఆయన మాతో పంచుకొనబోతుండగా మీరే నాయన మాకు శ్రేష్టమైన మాటలు నాయన, మరి ఎవరికి అవసరమైన మాటలు ఉన్నాయో ప్రభా మీ దాసుని ద్వారా మాకు బయలుపరిచి మయం పొందమని, మీ దాసుని ప్రభు బలపరచమని సమయలు గ్రంథంలో ఉండి ప్రభా మీ దాసుడు ఆయన మరి ధ్యానిస్తూ ఉండగా ఆయన మీరే మహిమ పొందమని, ఆయన వినగల చెవి, గ్రహించగల ఆత్మను మాకు అనుగ్రహించి మహిమ పొందమని, ఆయన యొక్క జూమ్ యాప్ ద్వారా మీ దాసుని మరి ప్రభా నాయన మరి బర్నబాసనను ప్రభా వాడుకుంటున్నందుకై, అనేకులను సమకూరుస్తున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి మీ మాటలు వినబోతున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమేన్. దేవుని దాసుడున్న తిరుపతి నుంచి సువైరాజన్న సమయల్ గ్రంథం నుంచి కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాము. దేవుని కృపను బట్టి ఈరోజు 4708వ రోజు చేరినాం. దేవుని కృపను బట్టి అన్నా అన్నా వందనాలన్నా. 6 గంటల వరకు సమయం అన్నా. అన్నా వాక్యం అందించండి అన్న. వందనాలన్నా. ప్రియులారా, చేరి వచ్చిన పెద్దలకు, నాయకులకు, సహోదరి సహోదరులకు, సేవకులకు, ప్రాముఖ్యంగా యవనస్తులకు నా ఉదయకాల వేళ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాల్లో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం, అలాగే అక్కడక్కడ మరికొన్ని వచనాలు మనము చదువుకుందాం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని రామాలనున్న అతని ఇంటి నివేశనములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయూను నందు ఆస్తిగల వాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను:
మీరు కర్మేలునకును నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి పురుషుల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగున చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? యెషయి కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా వారి కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాడు. దావీదు వెనుక దాదాపుగా 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారు. 21వ వచనం. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దానిని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూచితిని. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే. 28వ వచనం. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. ప్రియులారా, పాటలు పాడేవారు, వాక్యం చెప్పేవారు, మీటింగ్ నడిపించేవారు మాత్రమే కాదు కెమెరాలు ఆన్ చేసుకోవాల్సింది. అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యమైన యవనస్తులు తప్పకుండా మీ కెమెరాలు ఆన్ చేసుకోవాలి. ఇది ముఖాముఖి మీటింగ్. ఒకవేళ మీ ప్రిన్సిపాల్ గారే మీతో మాట్లాడాలని వీడియో కాల్ మీకు చేస్తే మీ పరిస్థితి ఏమిటి? ఒకవేళ నీకు కాబోయే పెళ్లి కూతురే నీకు వీడియో కాల్ చేస్తే నువ్వు ఆన్ చేసుకోలేవా? ఒకవేళ నీ స్నేహితుడే నీకు వీడియో కాల్ చేస్తే కెమెరా ఆన్ చేసుకోలేవా? వీరందరికీ కెమెరాలు ఆన్లో ఉంటాయి. దేవుని వాక్యం వినబడుతుంది అంటే మాత్రం యవనస్తులు కెమెరాలు ఆఫ్ చేసుకుని సిగ్గుపడుతుంటారు. అద్దం ముందర గంటలు గంటలు ఉంటారు, కానీ దేవుని వాక్యం ఎదుట కెమెరాలు ఆన్ చేసుకోవడానికి మనసు రావడం లేదు ఈ తరం యవనస్తులకు. కాబట్టి దయచేసి ఒక పెన్ను, నోట్స్, బైబిలు సిట్ రైట్గా కూర్చొని కెమెరా ఆన్ చేసుకుని దేవుని వాక్యం వినాలని హృదయపూర్వకంగా నేను మనవి చేయుచున్నాను. 25వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో దావీదును చంపడానికి బయలుదేరిన ప్రధాన శత్రువు సౌలు ఎడల దావీదు చూపించిన ఉపకారం, సౌలు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో క్రియారూపకంగా నిరూపించిన
దావీదు ఎంత మనస్సు నొచ్చుకున్నాడో ఆ విషయాలు నేరుగా దావీదుకే, నేరుగా సౌలుకే వివరించాడు. నా వలన నీకెటువంటి కీడు జరగదు అని క్రియారూపకంగా నిరూపించాడు. మాటలతో కాదు. మాటల దావీదు కాదు మన దావీదు, క్రియల దావీదు. క్రియారూపకంగానే తాను ఏదైనా నిరూపిస్తాడు. తాను అపకారి కాదు, ఉపకారి అని సౌలుకు తెలియజేశాడు 24వ అధ్యాయంలో. శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా. దీనికి సౌలు స్టేట్మెంట్, నిశ్చయముగా నీవు రాజైతావు, నిశ్చయముగా నీవు రాజు వగుదు అని, ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడునని నాకు తెలియను. దావీదు రాజైతాడని దేవుడు చెప్పాడు మొదట, తర్వాత సమూయేలు చెప్పాడు, తర్వాత యోనాతాను చెప్పాడు, తర్వాత సౌలు చెప్పాడు. సౌలు చెప్పాడు గత అధ్యాయంలో. 25వ అధ్యాయంలో కూడా ఒకరు చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారో చూడు, నీవు రాజు అవుతావని. యవనస్తులారా, నువ్వు సంఘములో ఫలానిది అవుతావని ఎవరన్నా చెప్పారా? నువ్వు ఫలానివి అయితావు అని ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పిండరు. అయితే నేనైతాను అని ముందు ముందుకు దొమ్మిగా వస్తుంటారు. ఎవరు చెప్పిండరు? ఒక్కరు కూడా చెప్పిండరు నువ్వు సేవకుని అవుతావని. నీలో సేవకుని లక్షణాలు కనబడుతున్నాయని ఒక్క ముసలోడు కూడా చెప్పిండడు. పెద్దలు వృద్ధులు ఎవరు చెప్పిండరు నేను సేవకున్నైతా. నాకు దేవుడు చెప్పినాడు, నాకు ప్రేరేపణ ఉంది. దొంగ మాటలు అవన్నీ అబద్ధాలు అన్నమాట. నీకు చెప్పిన దేవుడు నీవు సహవాసం చేస్తున్న సంఘంలో ఎవరికి బయలుపరచలేదా? నేను సేవకున్నైతా, నేను రాజైతానని దావీదు నోట్లో నుంచి ఈ 2 గ్రంథాలు ఎతికితే కూడా కనపడదు. అయితే దావీదు చుట్టూ ఉన్నవారు, దావీదు క్రియలను, దావీదు మేలులను అనుభవించిన ప్రతి ఒక్కరూ రాజా అని పిలిచారు. నీవు రాజు అవుతావని చెప్పారు. బద్ధ శత్రువు సౌలు కూడా అంటున్నాడు అన్నమాట. దేవుని పరిచర్యలో మనం ఫలాంది అవుతామని మన చుట్టూ ఉన్నవారు చెప్పాలి. ప్రతిరోజు మనల్ని గమనించేవారు చెప్పాలి. నీ ఇంటి వారు చెప్పాలి, నీ సంఘం వారు చెప్పాలి. ఎవరు చెప్పకుండా నేను సేవకున్నైతా, నేను సంఘ పెద్దనైతా. నన్ను చేస్తారా లేదా సంఘ పెద్ద? నన్ను సేవకుని చేస్తారా లేదా? ఏం మీ కథ? చేస్తారా లేదా నన్ను సేవకుని? నన్ను సంఘ పెద్ద చేస్తారా లేదా అని యవనస్తులు బెదిరిస్తున్న కాలాలలో ఈ సంఘాలు నడుస్తున్నాయి. నన్ను చేస్తారా లేదా రాజునని దావీదు ఏ రోజు అడిగినాడు? సమూయేలు మా ఇంటికి వచ్చి కొమ్ములో నూనె తీసుకొని ముసిలోడు నన్ను అభిషేకించిపోయినాడు, రాజా నువ్వు పక్కకు రాగా నేనే రాజును అని చెప్పినోడు కాదు. 24వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. 25వ అధ్యాయం ఒక జంట మనకు కనబడుతుంది.
నాబాలు, అబీగయులు, ఆస్తిగలవాడు నంబర్ 1, భాగ్యవంతుడు నంబర్ 2, దుర్మార్గుడు నంబర్ 3. నాబాలు అనగా నోట్సులు రాయాలి ఖచ్చితంగా. నోట్సులు రాయాలి ఖచ్చితంగా. ఎవరస్తులు డేట్ వేసుకొని టైం వేసుకొని నోట్సులు తప్పకుండా రాయాలి. భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి ఈ నోట్సులు. నాకు తెలిసిన ఒక సంఘ పెద్ద ఉన్నాడు. 30 ఏళ్ళైంది సంఘానికి రాబట్టి పోవట్టి అన్న కనీసం 30 నోట్సులన్నీ ఉన్నాయంటే 3 నోట్సులు లేవన్నాడు. 30 ఏళ్ళు, సంవత్సరానికి ఒక్క నోట్స్ అన్న రాసింటావన్నా 30 అయిపోయింటాయి ఖచ్చితంగా, అంటే 3 లేవన్నాడు. నాకు తెలిసి ఒకటి కూడా లేదేమో డౌట్. ఏంటికి వచ్చిపోనీకా? సత్రమా ఇదేమన్నా? రొట్టె రసం ఇచ్చే సత్రమా ఏమన్నా ఇది? నీ బుద్ధి పుట్టినట్టుండ నీకి, నీ బుద్ధి పుట్టినట్టు పెత్తనం చేయనీకి కుదరదు. దేవుని ఎదుట కుదరదు, లేఖనాలు ఎదుట కుదరవు. సంవత్సరానికి ఒక నోట్స్ రాయలేవా? ఎల్కేజీ పిల్లోని బ్యాగ్ తీసుకొని చూడండి, వాడు స్కూల్కి పోయి ఎన్ని నోట్సులు రాస్తున్నాడో. 3వ తరగతి పిల్లోని నోట్స్ చూడండి, వాని బ్యాగ్ చూడండి ఎన్ని నోట్సులు రాస్తున్నాడో సంవత్సరానికి వాడు. సంఘము అనగా నీచాతి నీచంగా వారానికి 3 కూడికలు జరిగిన 3 ప్రసంగాలు రాసిన సంవత్సరానికి 150 ప్రసంగాలు ఒక నోట్సులు రాసేయచ్చు. నీచాతి నీచం. వారానికి ఒక ఆదివారం, ఒక బైబిల్ స్టడీ, ఒక శనివారం ఇలాగ రాసుకుంటూ వెళితే కనీసం సంవత్సరానికి 150 రాసుకోవచ్చు. దాన్ని సంఘము అంటారు, దాన్ని పెద్దలు అంటారు, దాన్ని యవనస్తులు అంటారు, దాన్ని కూడుకోవడం అంటారు, దాన్నే సహవాసం అంటారు. నాబాలు అనగా ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు, దుర్మార్గుడు. ఇంకొక మాట రాయబడింది బైబిల్లో, మొరటువాడు. మొరటువాడు. ఇందులో ఒక బిరుదు నాది, 2 బిరుదులు కూడా నావే. ఆ 2 బిరుదులు మొరటువాడు, దుర్మార్గుడు, ఈ 2 నావే. ఒకప్పుడు తెల్లగుండంగాని కటింగ్ చేసుకొని ఈ 2 నావే ఒకప్పుడు. ఇంకా ఎంతమంది ఇవి నావి అని రాసుకున్నారు నోట్స్. నా నోట్స్లో మాత్రం ఈ 2 క్యారెక్టర్లు ఒకప్పుడు నావి అని రాసి పెట్టుకున్నా. రేపొద్దున పిల్లలు చూసేది మన నోట్సులే, ఆస్తులు కాదు. దరిద్రం మన సంఘాలలో ఏదైనా రాసుకుందాం నేర్చుకుందాం అంటే చిర్రెత్తి గొడవకు వస్తున్నారు. అబ్బా ఈ 2 పదాలు తప్ప ఏదన్నా చెప్పన్నా గంటలు గంటలు మాట్లాడుకుందాం కావాలంటే. నోట్స్ రాయడం ఏంది, బైబిల్ నేర్చుకోవడం ఏంది, మాకు గిట్టవన్నా ఇట్లాంటివి. మొరటువాడు, మొరటుతనం. గొర్రెలు దండి ఉండయి, ఆస్తిపరుడు, భాగ్యవంతుడు కర్మేలులో. ఈ 25వ అధ్యాయంలో సమూయేలు మృతి నొందగా అనే వచనం దగ్గర చిట్ట చివరి న్యాయాధిపతి మృతి నొందెను. చిట్ట చివరి న్యాయాధిపతి మృతి నొందెను. మొట్టమొదటి ప్రవక్త మృతి నొందెను. ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, ఎన్ని బిరుదులు ఉన్నాయి చూడన్నా ఒక సమూయేలుకు. ఎందుకు ఇన్ని బిరుదులు వచ్చినాయి తెలుసా? వీళ్ళ అమ్మగారు హన్నా ఏడ్చి 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 ఏడ్చి
ప్రమాణపూర్వకంగా సంపాదించుకున్న కుమారుడన్నా. చూడు, ఇద్దరి రాజులకు అభిషేకం చేసినాడు. 40 ఏళ్ళు ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చినాడు. దాదాపుగా తన 80 సంవత్సరాలు లేదా 85 సంవత్సరాల మధ్యలో చనిపోయినాడు. అంటే 24 అధ్యాయాల చరిత్ర 80 ఏండ్లు. ఇరవై 25వ అధ్యాయంలో సమూయేలు మృతి నొందగా దావీదు, ఇశ్రాయేలీలు ఏడ్చిరి, ప్రలాపించి రామతయిం సోఫీము పట్టణములో తన ఇంటి వెనకాల పాతి పెట్టిరి. రామా అంటే ఏంటో కాదు, మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే రామతయిం సోఫీము పట్టణం. దావీదు సమూయేలును పాతి పెట్టాడు అనే మాట ఉంది, కానీ సౌలు కూడా ఉన్నాడనే మాట లేదు ఇక్కడ. ఈ సమూయేలు సౌలును అభిషేకించిన తర్వాతనే దావీదును అభిషేకించినాడు. కృతజ్ఞత లేనివాడు సౌలు. చేసిన మేలు గుర్తుపెట్టుకునేవాడు కాదు సౌలు, అవకాశవాది. విజయం పొందేంత వరకే యెహోవా, విజయం పొందిన తర్వాత నేనంటాడు. దావీదు అలా కాదు. సౌలును పాతి పెట్టడం, సమూయేలును పాతిపెట్టి రామతయిం సోఫీము పట్టణములు లేచి పారాను మాయోను నందు కర్మేలులో పారాను అరణ్యమునకు వెళ్ళెను. అరణ్యవాసి దావీదు, మందిరవాసి కాదు. దావీదు ఇల్లు ఎక్కడ అంటే అరణ్యం. యేసుక్రీస్తు ఇల్లు ఎక్కడ అంటే ఒలీవల కొండ రాత్రిపూట. నీ ఇండ్లు నా ఇండ్లు ఎక్కడ అంటే 3 కోట్లు, 2 కోట్లు, 20 లక్షలు పెట్టి కట్టుకున్నాం, 40 లక్షలు పెట్టి కట్టుకున్నాం. యేసుక్రీస్తు నీ ఇండ్లు ఎక్కడ, నువ్వు ఎక్కడ పోతే అమ్మో ఈయనకు చాలా పెద్ద ఇండ్లు ఉన్నట్టుందిరా, ఈయన వెనకముడు పోతే పెద్ద ఇంట్లో మనం వండుకోవచ్చని నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి వస్తావన్నారు కొంతమంది యేసుక్రీస్తు వెంటబడి. యేసుక్రీస్తు చెప్పిన మాట, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గోలుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేను, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుదము రండి. అమ్మో పెద్ద ఇల్లుందేమో ఈయనకు బోధకునికి అనుకున్నారు. అమ్మో పేతురు జోబు నిండా వెండి గలగల గలగల, బంగారం గలగలగలలు ఉందేమో అని ఆశగా చూసుకుంటూ కూర్చున్నాడు మెట్ల మీద. అమ్మో ఇంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఎంత పెద్ద ఇల్లుందో ఏమో. దావీదు ఎక్కడ నీ ఇల్లు అంటే పారాను అరణ్యం, జీఫు అరణ్యం, అదుల్లాము గుహ. యవనస్తులారా, ఎక్కడ నీ ఇల్లు? సమూయేలును పట్టుకుని ఎక్కడుంటున్నావు సమూయేలు అంటే, అల్లదిగో షిలోహులో ఉన్న దేవుని గుడారం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడన్నా? పాలు విడచింది మొదలుకొని చనిపోయేంత వరకు. సౌఖ్యాలకు అలవాటు పడిపోయినారు, సుఖాలకు అలవాటు పడిపోయినారు. దేవుని నిమిత్తం ఒక రోజు అరణ్యములో ఉందామంటే ఆహా. యేసుక్రీస్తు సేవ నిమిత్తం కుటుంబానికి ఒక వారం రోజులు దూరంగా ఉన్నామన్నట ఆహా. పారాను అరణ్యములో ఉన్న దావీదు ఆకలైతుందన్న. ఎవరికి? దావీదుకు. పనివారిని పిలిచాడు. కర్మేలులో నాబాల్ అని ఒకడు ఉంటాడు, మీరు వెళ్ళి నా పేరు చెప్పండి అన్నాడు.
నా పేరు చెప్పండి. గొర్రె బొచ్చు కత్తరించే రోజు పండుగ రోజు ఇశ్రాయేలీలకు. అబ్షాలోము కూడా గొర్రె బొచ్చు కత్తరిస్తున్నాను నానా, మీరందరూ భోజనానికి వచ్చేయండి, విందుకు వచ్చేయండి అంటాడు. గొర్రె బొచ్చు కత్తరిస్తున్నారంటే ఆ రోజు పండగ, ఎవరువైనా అన్నం పెడతారు, ఎవరువైనా ఏదో ఒకటి ఇస్తారు. 3000 గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నాడు నాబాలు. మీరు వెళ్ళండి కర్మేలుకు, నా పేరు చెప్పండి అన్నాడు. ఏదో ఒకటి ఇస్తాడు తినడానికి. అతని గొర్రెలకు, అతని గొర్రెల కాపరులకు మనం కాపలా కాసాం కదా, మన వలన మేలు అనుభవించినాడు, కృతజ్ఞతగా ఏదో ఒకటి ఇస్తాడు నాబాలు. మీరు వెళ్ళి నా పేరు చెప్పండి అని చెప్పినాడు, కృతజ్ఞతగా, దొమ్మిగా కాదు. నీ గొర్రెల కాపరులు నా మధ్యలో ఉండగా, 7వ వచనం, నేను వారికి ఏ కీడును చేసి ఉండలేదు, వారు కర్మేలులో ఉన్నంత కాలం ఏది పోగొట్టుకొనలేదు. దావీదు దగ్గర ఉన్నవారు ఏది పోగొట్టుకోరు, ఏ కీడు జరగదు. దావీదు వెంటబడుంటే కీడేమీ జరగదు. దావీదు కాపలా కాస్తే ఏది పోగొట్టుకోడు. దావీదు తన సొంత గొర్రెలకు కాపలా కాస్తుంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, పోగొట్టుకున్నాడు కాదన్న, ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకున్నాడు కాదు. కర్మేలులో నాబాలు గొర్రెలకు కాపలా కాశాడు, నాబాలు పనివారికి కాపలాగా. దావీదు కాపలా కాస్తే ప్రయోజనమే కానీ నష్టం ఉండదు. ఇప్పుడు మనం కాపలా కాస్తున్నాం సంఘాలను. మన ప్రధాన కాపరి పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో నాయకులుగా, కాపరులుగా కొందరిని ఏర్పాటు చేశాడు. దావీదు కాపలా, దావీదు మేలు అనుభవించిన నాబాలు ఇప్పుడు ఆహారం కొరకు నాబాల్ దగ్గరికి పనివారిని పంపించినాడు. నాబాల్ అన్న మాట ఏందో తెలుసా? 9వ వచనంలో, దావీదు ఎవడు ప్రశ్న, యెషయి కుమారుడెవడు? పనివారు వచ్చి చెప్పినారు, అయ్యా నిజమే, వారు మనకు కాపలా కాసినారు, వారు మాకు కాపలా కాశారు, మాకు మేలే చేశారు. అయినా ఈ మొరటువాడు, అయినా ఈ దుర్మార్గుడు దావీదెవడు? నిజంగా దావీదెవరో తెలియదా? దాను మొదలుకొని బేర్షెబా వరకు దావీదు 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 అని పేరు మారుమొరిగిపోతుంది కదా. గొలియాతును చంపినప్పుడు దావీదు పేరు, దావీదు ఎంత ధైర్యవంతుడో సౌలుకు వివరించిన మాటలు రాజ్యమంతా తెలియదా? పేరు మారుమొరిగిపోతుంటే, మనోడు ఆస్తి ఉందని గర్వముతో, ఆహారము కొరకు నా దగ్గరకు వచ్చారని చులకనతో, అంతే కదన్నా, అడిగేవాడు ఎప్పుడూ చులకనే. యవనస్తులారా, నేను పాట పాడతా అని అడగొద్దు పెద్దలను, చులకనైపోతావు. నేను వాక్యం చెప్తా అడగొద్దు, చులకనైపోతావు. నాకు తెలిసిన ఒక సేవకుడు, నేను సేవకున్నైతాను అయినాడన్నా, చులకనైపోయినాడు. సేవకుడి లక్షణాలు 0 అని చెప్పిన నేను, నన్ను అడిగింటే. చులకనైపోయినాడు, లోకు అయిపోయినాడు. దావీదు ఎవడు? యెషయి కుమారుడెవడు? ఎంత మాట! నేను కూడా ఒకప్పుడు ఎవరు యేసుక్రీస్తు, ఎవడు దేవుడు, అసలు దేవుడే లేడు అనేవాడిని. ఎక్కడున్నాడు దేవుడు చూపించు ఉంటే. నా యవ్వన కాలం అన్నది. ఈ ప్రశ్నలు నావే, ఈ నాబాలు నేనేనన్నా ఈ నాబాలు. ఇందులో భాగ్యవంతుడు, ఆస్తి గలవాడు 2 నావి కాదు, కానీ ఈ మొరటువాడు, ఈ దుర్మార్గుని నేనే. దావీదు ఎవడా? యేసు ఎవడా? దేవుడెవరా? ఉపకారం చేసిన దావీదు ఉపకారం తీర్పినంత ఎవరు మాకు సంబంధం లేదు బ్రదర్. శుభోదయరాజు ఎవరో మాకు తెలియదు, మాకు అతనికి ఏ సంబంధం లేదు, మేము ఎరుగం అతన్ని. ఏబ్బే
మా సంఘానికి కూడా మేము పిలిపించట్లేదు బ్రదర్. మాకు తెలియదు అతని గురించి. మా సంఘానికి కూడా మేము రప్పిట్లేదు, పిలవట్లేదు మేము. మాకు తెలియదు. ఎప్పుడు ఎప్పుడు ఈ మాటలు? మేలు అనుభవించిన తర్వాత. కీడు అనుభవించినాక కాదు. మాకు తెలియదన్నా. ఎవరతను మాకు తెలియదే. మాకు సంబంధమే లేదు. ఎవరు యెషయి కుమారుడు మాకు తెలియదే. దావీదెవడు? యేసుక్రీస్తు ఎవడు? ఎవరు ఆయన? ఇట్లనే తీసుకుపోయి చెప్పినారు దావీదుకు. ఇట్లా అన్నాడు రాజా, నీ పేరు చెప్పింటే అవునా? 400 మంది, 400 కత్తులు. దావీదు కూడా ఒక కత్తి ధరించుకొనెను. సపరేట్గా దావీదు కూడా ఒక కత్తి ధరించుకున్నాను ఎందుకు రాయబడిందమ్మా? అందరూ కత్తులు తీసుకుని బయలుదేరినామని రాపియొచ్చు కదా. అందరి కత్తులు = దావీదు కత్తి. 400 మంది చేసే యుద్ధము దావీదు ఒక్కడే చేయగలడు. దావీదు దగ్గర ఉన్నవారు మామూలు కాదు. 2వ గ్రంథంలో మనకు కనబడుతుంది, మహాబలాఢ్యులు, సింహము గుండె కలవారు కూడా దావీదు పేరు చెబితే భయపడతారు, దిగులొందుతారు అనే మాటలు 2వ గ్రంథంలో మనకు కనబడతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, సింహము గుండె లాంటి గుండె కలవారు కూడా దావీదు పేరు చెబితే దిగులొందెదరు. దాని అర్థం ఏంటంటే సింహము గుండె కంటే బలమైన గుండె దావీదుది. మనదేం గుండె? మనదేం గుండెన్నా? అసలు గుండె ఉంటే కదన్నా, ప్రేమ ఉంటే కదన్నా, మనస్సు ఉంటే కదన్నా. దావీదు కూడా ఒక కత్తి ధరించుకొనెను. దావీదు కత్తి ఎత్తితే ఏమైతుందో రాజ్యములు అందరికీ తెలుసు. గొల్యాతు కత్తితోనే గొల్యాతును చంపినవాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి యుద్ధాలు జయించుకొనుచూ వచ్చెను. పనివారు వెళ్ళి నాబాలు భార్యకు చెప్పినారన్న. ఆమె పేరు అబీగయిలు, సౌందర్యవతి, రూపసి, సుబుద్ధి. బుద్ధి లేని ఈ నాబాలుకు సుబుద్ధి కలిగిన భార్య. మొరటువాడైన ఈ నాబాలుకు అందగత్తె అయిన భార్య. ఎట్లా కుదిరిందన్న ఈ వివాహం? వివాహాలు ఇట్టనే చేయాలా? ఎంత పని జరిగిపోయింది. అయ్యో, దావీదు ఎవడన్నాడు నా భర్త మూర్ఖుడు, తలకాయ లేదు, కొంచెం కూడా ఇది లేదు అది లేదు అని కాలయాపన చేయలేదు. 18వ వచనంలో 200 రొట్టెలు, 2 ద్రాక్ష రసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గార్ధబముల మీద ఎక్కించి పనివారితో ఆజ్ఞ ఇచ్చి ముందుగా పంపించెను. వెనకాల తాను కూడా బయలుదేరింది. యాకోబు, నేను రెఫరెన్స్లు చెప్పట్లేదన్నా, ఎందుకంటే అందరూ కెమెరాలు ఆఫ్ చేసుకునే మేధావులు ఉన్నారు కనుక. యాకోబు ఏశావును దర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు ముందు చాలా మందిని పంపించినాడు, వెనకాల నడుచుకుంటూ పోతున్నాడు ఒక్కడు. ముందు చాలా బహుమానాలు ఉన్నాయి. ఎందుకు ఈ బహుమానాలు? తన మీద కోపముతో ఉన్న ఏశావు హృదయమును కోపమును చల్లార్చడానికి బహుమానాలు. వెనకాల యాకోబు ఒక్కడు నడుచుకుంటూ పోతున్నాడు. అబీగయిలు గార్ధబముల మీద ఇన్ని వస్తువులు ఎక్కించి పనివారిని పెట్టి, మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. మీరు రాజును ఎదుర్కోవడానికి ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను.
దావీదుకి ఏం అవసరం అవన్నీ వేసుకునేదన్నా. ఈయన పో అన్నాడు నాబాలు. అబీగైలు ఏం చెప్పలేదు, నాబాలుతో ఏం మాట్లాడలేదు, అన్ని వేసుకొని. నా బైబిల్లో ఎర్ర ఇంకుతో హైలైట్ చేసి పెట్టుకున్నాను. 28వ వచనం, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. బైబిల్లో మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, నాట్ ఓన్లీ ఇన్ ద బైబిల్, టోటల్ యూనివర్స్ లో, ఈ విశ్వములో అత్యంత ప్రభావవంతమైన పదము నా తప్పు క్షమించుము. యవనస్తులారా, ఇంతకంటే ప్రభావవంతమైన పదం మరొకటి లేదు. ద మోస్ట్ ఎఫెక్టివ్ వర్డ్, పవర్ఫుల్ వర్డ్, ఎ వాల్యుబుల్ వర్డ్. ఎన్నో రాసుకోండి. ఏ మార్వలెస్ వర్డ్. ఎన్నో, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎంతో మొత్తం రాసుకో. నా ఏలినవాడో, 25వ వచనం, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా అంటే రాజా. ఏలినవాడు అంటే రాజా అని అర్థం. ఇంకా రాజు కాలేదన్నా, అయినా ఏమంటుంది అబీగైలు? రాజా, నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకలు దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ఇది అండర్లైన్ చేసుకున్నా. బైబిల్ గ్రంథంలో ఈ మధ్య చాలా సార్లు ఈ మాట కనబడింది నాకు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. గిత్తీయుడైన ఇత్తై కూడా ఈ మాట మాట్లాడినాడు. 2 మాటలు చెప్తారు, యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. దీని మీద కొంత మేము ఆలోచన చేస్తున్నాం, కొంత ధ్యానం. ఎందుకు ఈ 2 పదాలు పలుకుతున్నారు భక్తులు? భక్తిహీనులు పలకట్లేదు అని కొంత మేము ఆలోచన చేస్తున్నాం మా సంఘంలో, మేము మా యవనస్తులు. వై దీస్ 2 వర్డ్స్? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, నీ జీవము తోడని దావీదుతోనే ఎక్కువ చెప్పినారు ఈ మాటలు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడంటుంది. అప్పటికే బయలుదేరినాడు దావీదు. నిన్ను ఆపి ఉన్నాడు రాజా, ప్రాణహాని చేయకుండా. అబీగైలు దావీదుని ఎదుర్కొని మాట్లాడుతున్న మాటలు. దావీదుని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము. 28వ వచనం, సాష్టాంగపడి నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని. 23వ వచనం, 24వ వచనం, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నా మాట ఆలకించుము. సాష్టాంగ నమస్కారం దావీదుకు. ఈ నమస్కారం నాబాలు చేయవలసిన వాడు వాస్తవంగా చేయలేదు. ఈ పాదాలు నాబాలు పట్టుకోలేదు. ఇంత గౌరవం నాబాలు ఇవ్వవలసింది, ఇవ్వలేదు. అబీగయిలు సాష్టాంగ నమస్కారము చేసి పాదాలు పట్టుకొని అడుగుతుందన్న. యవనస్తులారా, యేసుక్రీస్తు పాదాలు ఎక్కడుంటాయి? అమ్మా నాయన పాదాలు యేసుక్రీస్తు పాదాలా? పెళ్లి కొడుకుగా టిప్పు టాపున రెడీ అయ్యి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు బైబిల్ చేత్తో పట్టుకుని, బైబిల్ మళ్ళా పక్కన పెట్టి అమ్మా నాయనకు వంగి కాళ్ళు పట్టుకుని కాళ్ళ నమస్కారం చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయినా, ఎందుకు బాబు కాళ్ళు పట్టుకునేవి మేము అంటే తల్లిదండ్రులన్నా కని పెంచి, ఓహో
మరి యేసుక్రీస్తు పాదాలు ఎప్పుడు పట్టుకుంటావన్నా అన్న. ఎక్కడున్నాయి యేసుక్రీస్తు పాదాలు? ఆ తిలకనే అమ్మ నాయన కాళ్ళు పట్టుకుంటున్నారు. ఆ తిలకనే దావీదు పాదాలు పట్టుకుంది అబీగయిలు. లక్ష్య పెట్టవద్దు, నాబాలు అతని పేరులోనే ఉంది మొరటువాడు, ఈ తప్పు నాదని. వాస్తవానికి తప్పు చేసింది ఎవరు? నాబాలు. అయితే ఈ తప్పు నాదని ఎంచు, ఈ తప్పు నాదని ఎంచు, ఈ తప్పు నాదని ఎంచి నీ దాసురాలనైన నా తప్పు క్షమించు, 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 క్షమించు. ఎంత ఘోర పాపాత్మలనైనా క్షమించగలిగిన వాడు యేసుక్రీస్తు. దావీదు కూడా అలాంటి వాడేనా? రాజా, దేవుడు నిన్ను ఆపాడు. నువ్వు రాజు అవుతావు భవిష్యత్తులోని అబిగయిలు కూడా చెబుతుంది ఈ అధ్యాయం. నీవే రాజువు. దేవుడు చెప్పా, సమూయేలు చెప్పా, యోనాతాను చెప్పా, సౌలు చెప్పా, ఇప్పుడు అబిగయిలు కూడా చెప్తుంది రాజు. ఇశ్రాయేలీయులు ఇంకా చెప్పలేదు. నీవు రాజు, నా ఏలినవాడా. 32వ వచనంలో నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవాకు స్తోత్రం అన్నాడు. స్తోత్రం ఎందుకు చెప్పినాడు యవనస్తులారా? అసలు స్తోత్రం అంటే ఏంది? ఆరాధన అంటే ఏంది? ఇది తెలియడం లేదు. నన్ను ఆపినాడు దేవుడు నరహత్య చేయకుండా మార్గమధ్యములోనే నన్ను ఆపుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం. అంతేగాని రొట్టెలు దొరికినాయని కాదు స్తోత్రం, గొర్రె మాంసం దొరికిందని కాదు స్తోత్రం, ద్రాక్ష తిత్తులు దొరికినాయని కాదు స్తోత్రం, అంజుర పడలు దొరికినాయని కాదు స్తోత్రం. దేవా, తినుటకు గొర్రె మాంసం ఇచ్చినావు, నీకు స్తోత్రం అని చెప్పట్లే. ఎందుకంటే ఇలాంటి తరం బయలుదేరుతుంది, భయం అవుతుంది. తర్వాతంగా ఏమైపోతారు? ఇట్లాంటి వాళ్ళు వచ్చినారన్న, దేవా వాక్యం చెప్పింటే 500 రూపాయలు ఇచ్చినాడు సంఘ పెద్ద, నీకు స్తోత్రం. తెల్లవారిందన్నా, రిటర్న్ జర్నీ చేసింది అబీగయిలు, ఇంటికి వచ్చింది. మనోడు గొర్రెబొచ్చు పండగ చేసి తన పనివారికి దాపినాడు, తాను దాగినాడు, ఫుల్ ఎంజాయ్ చేసినాడు. ఏం మాట్లాడలే భార్య. తెల్లవారిన తర్వాత, అయ్యా ఇంత జరిగింది విషయం అని చెబితే 37వ వచనం నేను ముగిస్తున్నాను. 37వ వచనములో ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. ఏ సంగతులు చెప్పింది? జరిగిందంతా చెప్పింది. ప్రశ్న, అబీగయిలు అడ్డుపడకపోయింటే, అబీగయిలు క్షమాపణ అడగకపోయింటే, అబీగయిలు కానుకలు ఇవ్వకపోయింటే, అసలు అబీగయిలు బయలుదేరకుండా ఇంట్లోనే ఉండిపోయింటే, అబీగయిలు దావీదు పాదాలు పట్టుకోకుండా ఉండింటే, అబీగయిలే లేకపోయింటే, యేసుక్రీస్తే లేకపోయింటే, తండ్రి అయిన దేవుని కోపానికి గురయి మనం మాడి మసి కావాల్సిన మన కొరకై మధ్యవర్తిగా కలువరి శిలువలో బలియాగముగా ఆయన అర్పించబడకపోయింటే, బలి పశువుగా ఆయన రాకపోయింటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని అడగకపోయింటే,
క్షమాపణ ప్రసాదించకపోయింటే, తల వంచి ఆత్మను అప్పగించకపోయింటే, అసలు యేసుక్రీస్తే రాకపోయింటే, వచ్చినాడని వేలు వేలు లక్షలు లక్షలు పెట్టి క్రిస్మస్ క్రిస్మస్ అని తగలబెడుతున్నాం మనం. డబ్బులు తగలబెడుతున్నామన్నా. ఈ మధ్య కాలంలో ఒక బ్రదరన్ అసెంబ్లీస్లో క్రిస్మస్ రోజున టపాసులు కూడా వెలిచినారంట. క్రిస్మస్ రోజు ఎందుకు పిలిచినామంటే యేసుక్రీస్తు వచ్చినాడు 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 వచ్చినాడు. రాకపోయింటే నీ టపాసులు లేవు, నువ్వు లేవు. ఆరని అగ్నిగుండం. అబిగైలే రాకపోయింటే, అడ్డుపడకపోయింటే, తండ్రి అయిన దేవుని కోపానికి యేసుక్రీస్తు శరీరధారిగా కలువరి శిలువలో అడ్డుపడకపోయింటే, ఆ బాణాలన్నిటికీ అడ్డుపడకపోయింటే, తీవ్రమైన కోపం. దావీదు కోపము తెల్లవారితే నాబాలు మొండె మీద ఉండదు. దావీదు కోపముతో బయలుదేరాడు. కోపాన్ని చల్లార్చడానికి అబీగయిలు కానుకలు పాదం పట్టుకుని క్షమాపణ అడిగి, నువ్వు రాజు అవుతావని చెప్పి క్షమించుమని అడిగి సాష్టాంగ నమస్కారము చేసి, తండ్రి అయిన దేవుని కోపానికి గురైతున్నాం మనకు అడ్డుగా కలువరి శిలువలో యేసుక్రీస్తు వేలాడదీయబడకపోయింటే, ఆ కోపము నేరుగా మానవాళి మీదికి, ఆ కోపము నేరుగా నీ మీదికి నా మీదికి, ఆ తీవ్రత నీ మీదికి నా మీదికి తట్టుకోలేం. యవనస్తుడా తట్టుకోలేవు. 30 డిగ్రీల ఎండ రాగానే ఇంట్లో ఏసీ వేసుకుంటున్నావు, తట్టుకోలేవు. అగ్నిగుండం తట్టుకోలేవు. కారులో ఏసీ, మందిరంలో ఏసీ, బాత్రూంలో ఏసీ, స్కూల్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, తట్టుకోలేవు వేడి. చంపకుండా నన్ను ఆపిన దేవునికి స్తోత్రం అన్నాడు. పగ దావీదుది. అయితే ప్రభు అంటున్నాడు, పగ నీది కాదు దావీదు, కోపం నీది కాదు దావీదు. నేను నా నోట్స్లు ఇట్లా రాసుకున్నాను. హత్య చేయడానికి దావీదును ఆపాడు దేవుడు. ఆ హత్య నేరము ఆయన మీద వేసుకున్నాడన్న. 10 దినములైన తర్వాత యెహోవా అతనిని మొత్తెను తన భక్తుల పట్ల. అందుకే దావీదంటాడు, నా ఎడల నీవు కలిగి ఉన్న అపారమైన ఆలోచనలు వివరించదననుకొంటినా, నా ఎడల నీవు ప్రణాళిక కలిగి ఉన్నావు, అది వివరించదననుకొంటినా, నా ఎడల నీవు కలిగి ఉన్న ఆలోచనలు విస్తారమైనవి. ఈ మాట మనం ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, పగ తీర్చుట నా పని, దేవుని ఉగ్రతకు చోటీయుడు, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే కోపపడక, మనకు మనమే పగ తీర్చుకోక, మనకు మనమే కోపము తెచ్చుకోక, కోపము ప్రదర్శించుకోక, క్షమిస్తూ 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 వెళితే ఒక సమయం వస్తుంది, ప్రభువే పగ తీర్చుకుంటాడు. ప్రభువే తీక్షణమైన కోపం వారి మీద మోపుతాడు. దానికి తిరుగు లేదు, దానికి మెడిసిన్ లేదు, దానికి రెమెడీ లేదు. పగ తీర్చుట. మరొక మాట చిట్ట చివరిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, దోచుకొను వారిని దోచుకొని, తొక్కేసేవారిని తొక్కని, అసహించేవారిని అసహించని. దావీదు నడుచుకుంటూ పోతుంటే షిమి ఎంత దూషించినాడో దావీదు మౌనం దాల్చాడన్న.
ఏండ్ల తరబడి సౌలు 3,000 మందిని వేసుకుని ఎంత తరిమినాడు. కౌజు పిట్టను తరిమినట్టుగా నన్ను తరుముతున్నావే. ఎంత దూరం పోతుందన్న కౌజు పిట్ట? నేను మిన్నల్లిని కదా, చచ్చిన కుక్కను కదా. దావీదు పగ తీర్చుకున్నవాడు కాదు. తీర్చుకోవాలని బయలుదేరితే దేవుడు ఆపాడన్న. తన భక్తులను కాపాడువాడు ఆయనే. తన భక్తులు పాపము చేయకుండా కాపాడేవాడు ఆయనే. స్నేహితులారా, పగ పెట్టుకున్నారా? పగ పెట్టుకున్నారన్నా? పగబట్టే జంతువు ఏంది ఈ లోకంలో? మా కాలేజీలో నావుపాము కనపడితే ఒక 6 నెలల క్రితం ల్యాబ్ అంతా సర్దుతా ఉంటే బుస్సు బుస్సు అంటుంది అది. నన్ను చూసి నువ్వు బుస్సు బుస్సు అంటావని ఏసోకేటి వేసుకుంటున్నానన్నా. పరిగెత్తిపోయి పైపులు దూరి దాచిపెట్టుకునేది అది. ఇక స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ, సార్ నువ్వు 2 దెబ్బలు వేసినావు, అది పారిపోయి దాచిపెట్టుకునేది, పగబడతాది సార్ అన్నారు. ఒరే, అది నన్ను పగబట్టడం ఏందిరా? ఏదైనా తోటలో దానికి కాళ్ళు ఉన్నాయి, దేవుడు కాళ్ళు పెరిగేసినాడు దానికి. మన్ను తిని బతికే జంతువు నా మీద పగబట్టడం ఏందిరా అన్నా. ఏంది సార్, పాముకు కాళ్ళు ఉన్నాయా ఒకప్పుడు అన్నాడు. అవునరా, 4 కాళ్ళు ఉన్నాయి దానికి, జంతువు రాదు ఒకప్పుడు. శాపానికి గురై దేవుడు కాళ్ళు తీసేసినాడు, అందుకే పాక్కుంటాం మన్ను తిని బతుకుతుంది. నేను బిర్యానీ తిని బతుకుతున్నాను రా, అది మన్ను తింటుందిరా, అది నా మీద పగబట్టడం ఏందిరా అన్నా. అన్నా, ఈ మాటలు చెప్పడానికి బ్రదరన్ సిద్ధాంతమే అవసరం లేదు, బ్రదరన్ సంఘమే అవసరం లేదు. ఈ 4 మాటలు చెప్పడానికి విద్యార్థులకు, ఆ స్టాఫ్కు బ్రదరన్ సంఘము పాంప్లెట్, పెండ్యాలు, బిర్యానీ వేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదన్నా. దరిద్రమైన అలవాటు ఒకటి పెట్టుకున్నారు. చెప్పితే మన సంఘాలకే చెప్పాలా, జాగ్రత్త, ఎవనికి చెప్పకూడదు చూడు. నువ్వు దరిద్రపు కొట్టు అలవాటు పెట్టుకున్నారు ఒకటి. ఆకలి కలిగిన వాడికి ఆహారం ఎవరికైనా పెడతా నేను. వాడు ఆకలి ఉన్నాడు, ఆహారము అయ్యా భిక్షాందేహి అని అడిగితే ఎవరికైనా పెడతాం. ఎవరు పగ పెట్టుకునేది? పగ పెట్టుకుంటావా? పెంతుకోస్తలు పిలిచి సువార్త చెప్పమంటే వెళితే సువార్త చెప్తే పగ పెట్టుకుంటావా నా మీద? భక్త సింగోళ్ళు వచ్చి అయ్యా మా యవనస్తులకు వాక్యం చెప్పండి పలానా రిపబ్లిక్ డే రోజు అని చెబితే వెళ్ళి వాక్యం చెప్తే పక్కకు పోయి వాక్యం చెప్పినాడని పగ పెట్టుకుంటావా నా మీద? ఎవరన్నా పగ పెట్టుకాల్సింది? ఎవరు పగ పెట్టుకాల్సింది? పగబట్టి జంతువు ఎవరన్నా? పగ తీర్చుట నా పని కాదు, పగ తీర్చుట ఆయన పని. పగబడితే దేవుడే పగబట్టాలన్నా, నేను కాదు. నువ్వు దేవుని వేయమన్నా నా మీద పగబట్టినీకి. తండ్రి, వీరేమి చేయుచున్నారు? రాజా, నా భర్తను క్షమించు. తండ్రి, ఈ ప్రజలను క్షమించు. అదొక్క పదం దావీదును నిలబెట్టిందన్న. అదొక్క పదం దావీదు చల్లార్చిపోయినాడు. అదొక్క పదానికి దావీదు స్తోత్రం చెప్పినాడు. ఎన్నో మాటలు మాట్లాడతాం కానీ పొద్దున్నే లేచి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా పలాని వారిని క్షమించు. తనది కాని తప్పును తన మీద వేసుకుంది అబీగయీలు. నాబాలు తప్పు మాత్రమే అబీగయీలు మీద వేసుకుంది, కానీ నా రక్షకుడు, నా ప్రభువు, నా ప్రియుడు, నా పాపం మాత్రమే కాదు, నా పితరుల పాపాలన్నీ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, నీ పాపం నా పాపం. ఈ ఉదయకాల వేళ నా పాపాన్ని మోసుకొని పోయాడని నీవు ఆలోచన చేస్తే, నా నిమిత్తమై తండ్రిని వేడుకున్నాడు కలువరి శిలువలో నీకు గమనానికి హృదయానికి వస్తే, యవనస్తులారా వెనకడుగు వేయద్దు, ముందుకు రండి. యేసుక్రీస్తును నమ్ముకొని
పరలోక రాజ్యానికి వారసులవు కావాలని మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు శివయ్య గారు, అనంతపురం. వందనాలన్నా. ముగింపు ప్రార్థన పెనుగొండ గోపాలన్న చేయండి. గోపాలన్న ప్రార్థన చేయండి అన్న. గోపాలన్న ప్రార్థన చేయండి. వందనాలన్న. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువజామున మమ్మల్ని నిద్ర మేల్కొలిపి ఇలా ఉన్న మీ సన్నిధిలో గడపటానికి, అలా ఉన్న మీ దాసుని మీరు బలపరిచి అనేక విషయాలను మీరు మా ముందుంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మేము అనేక విషయాలలో తప్పిపోతున్న వారము, మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇంకా లోకస్తులంతా నిద్రించుచుండగా మీ విడలమైన మమ్ములను వివేకోజామున మీ సన్నిధిలో ఇలా ఉన్న కూర్చోబెట్టినందుకై మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. జీవ గ్రంథములోని అనేక విషయాలను, భక్తుల యొక్క జీవితాలను మీరు మా ముందు ఉంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దావీదు, అలాగనే నాబాలు, అబీగైలు యొక్క వారి సంభాషణలను, మరి జరిగిన పరిస్థితులను మీరు మా ముందు ఉంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మోటువాడు, చేసిన సహాయము మరచిన వాడు అయిన నాబాలు, అతని యొక్క తిరస్కృతి, సుబుద్ధి కలిగిన భార్య అబీగయిలు ఎంతో ఇబ్బందిని, ప్రమాదమును తప్పించిన ఆ స్త్రీని మీరు మా ముందుంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప అపాయమును తప్పించిన యెహోవా స్తుతి నొందునుగాక అని దావీదు అన్నాడంటే, ఆ స్త్రీ యొక్క కార్యాన్ని మీరు మా ముందుంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప ప్రమాదము నుండి, ఆ నిత్య నరకము నుండి మీరు మమ్మల్ని తప్పించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మమ్మల్ని ప్రేమించి మీ ప్రాణము పెట్టి నిత్య నాశనమును తప్పించారు తండ్రి. స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అలాగున సుబుద్ధి కలిగిన భార్య అయిన అబీగయిలను మీరు మా ముందుంచారు ప్రభువా, స్తోత్రములు. అనేక విషయాలను ఈ వేకువజామున నేర్చుకోవటానికి మీరు మాకు కృపనిచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దావీదు యొక్క గుణలక్షణాలను మీరు మా ముందుంచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అట్టి ప్రార్థనా పరుల, భక్తి పరుల యొక్క జీవితాలను అనునిత్యము చదువుకొని, ధ్యానము చేసుకొని మా జీవితాలకు అన్వయించుకుంటూ పాపభూయిష్టమైన ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగాను పవిత్రంగాను జీవించటానికి మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. సుబుద్ధి కలిగిన భార్య అయిన అబీగయిలు ఆమె కనపరచిన మరి అట్టి చర్య అంతటిని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అలాంటి భక్తి పరుల, సుబుద్ధి కలిగిన భక్తుల యొక్క జీవితాలను అనునిత్యము స్మరణకు తెచ్చుకుంటూ, ధ్యానము చేసుకుంటూ, మా జీవితాలకు అన్వయించుకుంటూ మేము జీవించటానికి మాకు సహాయము చేయండి తండ్రి. విన్న మాటలు మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి, మరింత ఎక్కువగా ధ్యానము చేసుకోవటానికి మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మేమెంత బలహీనులమో మీరు ఎరుగుదురు. మమ్మల్ని బలపరిచే దేవుడవు మీరే. ఇలాగున్న నిత్య నూతనంగా మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టినే మేమింకా ఇలాగున మీ సన్నిధిలో నిలవగలుగుతున్నాము. కానీ మా శక్తియుక్తుల వల్ల కాదని ఒప్పుకుంటున్నాం. అనునిత్యము మాతో మాట్లాడండి.
మమ్మల్ని సవరించండి, మమ్మల్ని చక్కబెట్టండి. మీ కొరకు నమ్మకమైన జీవితాన్ని మేము జీవించటానికి, మీ కొరకు వెలుగుగా మేము జీవించటానికి, అనేకులను వెలిగించటానికి, మీ సన్నిధికి వారిని నడిపించటానికి మీ విడలమైన మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాం. వాక్యం అందించిన మీ దాసుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరింతగా మీ దాసుని వాడుకొని మహిమ పొందండి. మరిన్ని శ్రేష్టమైన తలంపుల ద్వారా మరొక్కసారి మీ దాసుని ఇలాగను కలుసుకోవటానికి సాయం చేయండి. ఈ వేకోజామున జూమ్ మీటింగ్ లో ఆసక్తి కలిగి చేరి వచ్చిన వారందరిని బట్టి మీ సన్నిధిలో మీకే స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఇట్టి సమయాన్ని అందరూ మరింత మంది సద్వినియోగం చేసుకొని మీ సన్నిధికి జూమ్ మీటింగ్ కి చేరి రాగలుగున్నట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ దీవెనలతో మమ్మల్ని నింపమని, ఈ దినమంతా మా కార్యక్రమాల్లో మీరు తోడై ఉండి కృప చూపించమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జూమ్ లో ద్వారా అందరికి వందనాలన్నా. ఫస్ట్ ప్రార్థన యేసుదాస్ అన్న, పాట రైమోహన్ అన్న, ఏసఫ్ అన్న ప్రార్థన కొరకు వాకింగ్ కొరకు ప్రార్థన చేశాడన్న. దాసుడు తిరుపతి నుంచి సుబాయిరాజ్ అన్న అనేక సంవత్సరాలుగా సమయలు గ్రంథము చాలా పాఠాలు నేర్చుకున్నా ఉన్నా. చాలా వందనాలు. చక్కటి వివరించాడు. మొదటికి మా ఇట్లా చదువులేని వాళ్ళకి ఇవి మంచి పాఠాలని మేము ఆశిస్తూ ఉన్నామన్నా. మరి ఒకసారి మనము పాఠాలు వినడానికి దేవుడు సహాయం చేయను కాక. అన్నకు వందనాలు. లాస్ట్ ప్రార్థన చేసిన గోపాలన్నకి వందనాలు. నాకు ఈ సమయం అప్పచెప్పినందుకు బనవాస్ అన్నకి సమయం అన్నకు వందనాలు అన్న. బనవాస్ అన్న వందనాలు.